శ్రీకృష్ణ లీలలు 2వ అధ్యాయానికి స్వాగతం. మొదటి అధ్యాయంలో కంసుడు యదుభోజ అంధక వంశాలలో ప్రధానుడైనట్టి తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో పెట్టాడు. వసుదేవుని తండ్రి అయిన సూరసేనుని రాజ్యాన్ని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నిటికీ తానే రాజునని అతడు ప్రకటించుకున్నాడు. కంసుడు యదుభోజ అంధక వంశాల రాజ్యములను, సూరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన, కేసి, ధేనుకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సమయంలో మగధ ప్రాంతానికి, అంటే ప్రస్తుతం ఇది బీహారు రాష్ట్రం, జరాసంధుడు రాజుగా ఉండేవాడు. ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని రక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు, భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలు తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశం పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కంసునిచే పీడితులైన యదుభోజ అంధక వంశ రాజులు కురుపాంచాల దేశాలను, కేకయ, శాల్వ, విదర్భ, నిషద, విదేహ, కోసల దేశాలను ఆశ్రయించారు. యదురాజ్యంతోనూ భోజ అంధక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో భారతవర్షమని పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. దేవకీ వసుదేవుల 6 పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని చెంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతన్ని అర్థించారు. కానీ వారందరూ చివరకు అతన్ని పూజించువారే అయ్యారు. దేవకి 7వ మారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుని ప్రధానాంశి అయిన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు. ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగజేసింది. విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది. కానీ శిశువు జన్మించగానే కంసుడు అతన్ని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి కూడా గురైంది. కంసుని దురాగతములచే భయభీతులైనట్టి యదువంశీయుల పట్ల కరుణాంతరంగుడైన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినను విశేషంగా యదుపతి అయి ఉన్నాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు అని వేదములందు చెప్పబడింది. ఈ శక్తులన్నీ అంతర్బాహ్యాలలో వర్తిస్తుంటాయి. వాటిలో యోగమాయ ప్రధానమైనది, సర్వదా రమణీయమైనది. అందమైన గోవులతో నిండి ఉండేది అయిన బృందావనంలో, వ్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులలో ఒకటి అయిన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులెందరో కంసుని దురాగతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదురైపోయారు. వారిలో కొందరు కొండగుహలలో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు: దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశయైన శేషుడు ప్రస్తుతం దేవకి గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణీ గర్భంలోనికి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణశక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో నందయశోదలకు పుత్రికగా జన్మించగలవు. నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందున శీఘ్రముగా కోరికలను తీర్చుతానవైనందున జనులు నిన్ను గంధ దీప పుష్ప బలులతో పూజిస్తారు. లౌకిక సిద్ధులను కోరేవారు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనే వివిధ నామాలు కలిగిన రూపాలలో నిన్ను అర్చిస్తారు. శ్రీకృష్ణుడు, యోగమాయ ఇద్దరూ సోదరుడు సోదరిగా
అంటే పరమశక్తిమంతుడు, పరమశక్తి స్వరూపిణిగా ఆవిర్భవించారు. శక్తిమంతునికి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి అనేది సర్వదా శక్తిమంతునికి ఆధీనంలోనే ఉంటుంది. లౌకికులైన వారు శక్తి ఆరాధకులై ఉంటారు, కాగా భక్తులు శక్తిమంతుని ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమశక్తి స్వరూపిణి. నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిమంతుని, శక్తిని ఇరువురిని పూజిస్తారు. అందుకే విష్ణు ఆలయాలు, దేవి ఆలయాలు వందలు వేలాదిగా ఉన్నాయి. ఒకప్పుడు వారిని ఏకకాలంలో పూజించటం కూడా జరుగుతుంది. శక్తి ఆరాధకుడు అంటే శ్రీకృష్ణుని బాహ్యశక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించేవాడు అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా పొందగలిగినను ఆధ్యాత్మికోన్నతిని కోరేవాడు కృష్ణ భక్తి భావనలో పరమశక్తిమంతుని అర్చనలోనే నెలకొనాలి. నా అంశయైన అనంతశేషుడు దేవకీ గర్భంలో ఉన్నాడు. బలవంతంగా రోహిణి గర్భంలోనికి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షణుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు. దానిచేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలుగుతాడు. అందువలన నా అంశయైన అనంతుడు తన ఆవిర్భావం తర్వాత సంకర్షణుడని, బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు. నాయమాత్మ బలహీనేన లభ్య అని ఉపనిషత్తులలో చెప్పబడింది. బలరాముని అనుగ్రహం లేనిదే ఎవ్వరైనా ఆత్మానుభవ పరిస్థితిని చేరజాలరని దీని అర్థం. బల అంటే శారీరక బలమని కాదు. శారీరక బలంతో ఎవ్వడు ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు. దానికి బలరామునిచే అంటే సంకర్షణునిచే వసకబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరమవుతుంది. అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి. లౌకికంగా ఈ భరణ శక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడుతున్నప్పటికీ నిజానికి అది సంకర్షణుని శక్తి ప్రకటమే. బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలము, ఆది గురువు అయి ఉన్నాడు. అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువే అయి ఉన్నాడు. ఆధ్యాత్మిక శక్తికి వసకే భగవద్రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి అయి ఉంటాడు. దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తర్వాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తిమంతుడైన భగవానుని పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరూ కూడా యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు. దానినే యోగనిద్ర అంటారు. ఇది జరగగానే దేవకీ సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకీ సుతుడే అయినప్పటికీ రోహిణీ నందనునిగా ఆవిర్భవించేట్లు ఆమె గర్భంలోకి మార్చబడ్డాడు. ఈ ఏర్పాటు తర్వాత దేవాది దేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు అయిన శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్య పూర్ణత్వముతో వసుదేవుని మనస్సులోనికి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచిన వాడై తర్వాత దేవకీదేవి హృదయంలోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్ఖలనం ద్వారా అతడు దేవకీ గర్భంలోనికి చేరలేదు. దేవాది దేవుడు తన అచింత్య శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. స్త్రీ గర్భంలో బీజ ప్రదానమనే సాధారణ పద్ధతిలో జన్మించవలసిన అవసరం అతనికి లేనేలేదు. దేవాది దేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ప్రకాశమాన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగాను దహింపజేసేవిగాను ఉంటాయి. వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్రూపము శ్రీకృష్ణుని మూల రూపానికి అభిన్నము. ఎచ్చటేని విశేషముగా హృదయంలో శ్రీకృష్ణ రూపము ప్రకటమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది. ధామం అనేది శ్రీకృష్ణుని రూపానికే కాకుండా అతని నామ గుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది. అవన్నీ కూడా
ఏకకాలంలో ప్రకటమవుతాయి. ఈ విధంగా దేవాదిదేవుని నిత్య రూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనసు నుండి దేవకి మనసులోనికి ప్రవేశించింది. అస్తమించే సూర్యుని కిరణాలు తూర్పున ఉదయించే చంద్రునికి ఇవ్వబడిన చందంగా అది జరిగింది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సాధారణ జీవుని పరిస్థితులకు లోను కాకుండా వసుదేవుని శరీరంలో నుండి దేవకీదేవి శరీరంలోనికి ప్రవేశించాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అతని నారాయణాంశలు, నృసింహ వరాహాది అవతారములు అతనితో పాటే ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వారు కూడా ఎటువంటి భౌతిక స్థితులకు లోనుగారు. ఈ ప్రకారంగా దేవకి అద్వితీయుడు, సర్వ సృష్టి కారణుడు అయిన దేవాది దేవునికి నివాసంగా అయింది. పరబ్రహ్మానికి నివాసమైనప్పటికీ కంసగృహంలో బందీ అయిన కారణంగా ఆమె అణచబడిన అగ్నివలే, వ్యర్థమైన విద్య వలె గోచరించింది. అగ్నిని కుండలో పెట్టినప్పుడు దాని వెలుగులు బయటకి కనిపించవు. అట్లే జనసామాన్యానికి లాభం చేయని వ్యర్థమైన విద్య కూడా గుర్తించబడదు. కంసుని కారాగృహంలో బంధించబడినందున దేవదేవుని ధారణ వలన కలిగిన ఆమె దివ్య సౌందర్యాన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. అయినా తన సోదరి దివ్య సౌందర్యాన్ని కంసుడు గమనించి దేవాదిదేవుడు ఆమె గర్భంలో ప్రవేశించాడని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆమె పూర్వమెన్నడును అంత అద్భుతమైన సౌందర్యంతో కనిపించలేదు. ఆమె గర్భంలో ఏదో అద్భుతమైన విషయం ఉన్నదని అతడు స్పష్టంగా తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తనను చంపనున్న దేవాదిదేవుడు ఇప్పుడు వచ్చాడని నిశ్చయించుకున్న కారణంగా అతడు మిక్కిలి కలవరపడ్డాడు. ఇప్పుడు దేవకిని ఏం చేయాలి? నిశ్చయంగా ఆమె విష్ణువును తన గర్భంలో ధరించి ఉన్నది. అంటే దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడనేది నిశ్చయమే. శీఘ్రమే నేను దేవకిని చంపినప్పటికీ అతని కార్యం భగ్నం కాబోదు అని కంసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. విష్ణువు యొక్క ప్రయోజనాన్ని ఎవ్వడూ భగ్నం చేయలేడని కంసునికి బాగా తెలుసు. భగవన్నియమాలు ఉల్లంఘింపరానివని బుద్ధిమంతుడెవడైనా అర్థం చేసుకోగలుగుతాడు. అసురులు ఎన్ని అవాంతరాలు కలుగజేసినప్పటికీ భగవంతుని ప్రయోజనం నెరవేరే తీరుతుంది. నేనిప్పుడు దేవకిని వధిస్తే విష్ణువు తన పరమ సంకల్పాన్ని మరింత తీవ్రంగా ప్రయోగిస్తాడు. దేవకిని ఇప్పుడు చంపడం అనేది అత్యంత హేయకార్యమే అవుతుంది. ఎంతటి ఇబ్బందికర పరిస్థితులలోనైనా ఎవ్వడును తన ఖ్యాతిని నశింపచేసుకొనగోరడు. ఇప్పుడు నేను దేవకిని వధిస్తే నా యశస్సు నశిస్తుంది. దేవకి ఒక స్త్రీ, నా ఆశ్రయంలో ఉన్నట్టిది. ఇంకనూ ఆమె గర్భవతి. ఆమెను వధిస్తే నా కీర్తి, పుణ్యము, దీర్ఘాయువు అన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయి అని కంసుడు తనలో తాను తలచాడు. క్రూరాతి క్రూరుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడును మరణించిన వానితోనే సమానము. క్రూరుడైన వ్యక్తిని అతని జీవితకాలంలో ఎవ్వడూ ఇష్టపడడు. మరణానంతరము అతన్ని జనులు శపిస్తారు. దేహాత్మ బుద్ధి కారణంగా వాడు పతనం చెంది అంధకార బంధురమైన నరకంలోనికి త్రోయబడతాడు అని అతడు మరింత ఆలోచించాడు. ఆ విధంగా దేవకిని వధించడంలో గల మంచి చెడులను ఆ సమయంలో అతడు తలుచుకున్నాడు. దేవకిని వెంటనే వధించక అనివార్యమైన భవిష్యత్ కాలానికే వేచి ఉండడానికి కంసుడు చివరకు నిర్ణయించుకున్నాడు. కానీ అతని మనస్సు భగవంతుని పట్ల వైరభావంతో నిండిపోయింది. దేవకీదేవి ఇతర సంతానాన్ని పూర్వం వధించినట్లుగా విష్ణువును వధించాలని భావిస్తూ అతడు శిశుజన్మకై ఓపికగా ఎదురుచూశాడు. ఈ విధంగా దేవదేవుని పట్ల వైరసాగరంలో మునిగినవాడై కంసుడు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నిద్రించున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, జీవిత సర్వావస్థల్లోనూ సర్వదా శ్రీకృష్ణునే, విష్ణువునే తలచడం మొదలుపెట్టాడు. భగవత్ చింతనలో అతని చిత్తం ఎంతగా లగ్నమైనదంటే పరోక్షంగా అతడు తన చుట్టూ కేవలం కృష్ణుణ్ణే, విష్ణువునే చూడసాగాడు. మనస్సు విష్ణు చింతనలోనే పూర్తిగా లగ్నమైనప్పటికీ దురదృష్టవశాత్తు కృష్ణుణ్ణి శత్రువుగా తలచిన కారణంగా అతడు భక్తునిగా గుర్తింపబడలేదు. మహాభక్తుని మనసు కూడా
కృష్ణుని యందే సర్వదా లగ్నమైనను అతడు ఆ దేవదేవుని స్మరించేది అనుకూలంగానే కాని ప్రతికూలంగా కాదు. అనుకూలమైన కృష్ణ స్మరణమే కృష్ణ భక్తి భావనము. కానీ ప్రతికూలంగా చేసే కృష్ణ స్మరణం కృష్ణ భక్తి కానేరదు. ఆ సమయంలో నారదాది ఋషులను పలువురు దేవతలను కూడి బ్రహ్మరుద్రులు కంసగృహంలో ప్రత్యక్షమయ్యారు. భక్తులకు ప్రీతికరమైనవి, వారి సకలాభీష్టాలను నెరవేర్చేవి అయిన ఉత్తమ శ్లోకాలతో వారు దేవాదిదేవుని స్తుతించడం మొదలుపెట్టారు. భగవంతుడు సత్యవ్రతుడని వారు మొట్టమొదటిగా పలికారు. భగవద్గీతలో చెప్పబడినట్లు పుణ్యులను రక్షించడానికి, పాపులను నశింపచేయడానికే శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. అది అతని వ్రతము. తన వ్రతాన్ని నెరవేర్చడానికై భగవంతుడు దేవకీ గర్భంలో నివాసాన్ని పొందాడని దేవతలు తెలుసుకోగలిగారు. తన కార్యసాధనకై భగవంతుడు అవతరించనున్నందున వారందరూ సంతోషించారు. తరువాత దేవతలు భగవంతుణ్ణి సత్యం పరం అంటే పరమ సత్యము అని సంబోధించారు. ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలోనే ఉన్నారు. అదే తాత్విక జీవన విధానం. ఆ పరమసత్యము శ్రీకృష్ణుడే అని దేవతలు చెప్పారు. భక్తి పరాయణుడైన వాడు పరమసత్యాన్ని పొందగలుగుతాడు. సాపేక్ష సత్యం వలె కాకుండా కాలముల యొక్క 3 దశలలో సత్యమై ఉన్న కారణంగా శ్రీకృష్ణుడు పరమసత్యమై ఉన్నాడు. కాలము భూత భవిష్యత్ వర్తమానములుగా విభజింపబడుతుంది. ఈ భూత భవిష్యత్ వర్తమానములలో సర్వదా శ్రీకృష్ణుడు సత్యమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి విషయం భూత భవిష్యత్ వర్తమానములుగా పరమకాలముచే నియంత్రించబడుతుంది. కానీ సృష్టికి పూర్వము కృష్ణుడు ఉన్నాడు. సృష్టి జరిగినప్పుడు సమస్తము కృష్ణునిలోనే వెలసితమై ఉంది. సృష్టి నశించినప్పుడు కృష్ణుడు మిగిలే ఉంటాడు. కాబట్టే అతడు అన్ని పరిస్థితులలోనూ పరమ సత్యమని చెప్పబడ్డాడు. భౌతిక జగత్తులో ఏదేని సత్యము ఉంటే అది పరమ సత్యమైన కృష్ణుని నుండే ఉద్భవిస్తుంది. ఈ భౌతిక జగత్తులో ఏదేని ఐశ్వర్యం ఉంటే ఆ ఐశ్వర్య కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక జగత్తులో ఏదేని యశస్సు ఉంటే దాని కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదేని బలము ఉంటే అట్టి బల కారణము శ్రీకృష్ణుడే. ఈ జగత్తులో ఏదేని విద్య జ్ఞానము ఉంటే వాటి కారణము శ్రీకృష్ణుడే అవుతాడు. కనుక సకల సాపేక్ష సత్యాలకు శ్రీకృష్ణుడే మూలము. ఈ జగత్తు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనే 5 ప్రధాన తత్వాలతో తయారైంది. ఈ తత్వాలన్నీ శ్రీకృష్ణుని నుండి వచ్చినవే. ఈ 5 ప్రధాన తత్వాలే భౌతిక ప్రకటానికి కారణమని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు. కానీ ఈ తత్వాలు తమ స్థూల సూక్ష్మ స్థితులలో శ్రీకృష్ణుని చేతనే తయారయ్యాయి. ఈ భౌతిక జగత్తులో పనిచేసే జీవులు అతని తటస్థ శక్తి స్వరూపాలు. భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపబడినట్లు సమస్త జగత్తు శ్రీకృష్ణుని ఉన్నత న్యూన శక్తుల కలయికయే అయి ఉన్నది. జీవులు ఉన్నత శక్తి స్వరూపులు కాగా జడమైన భౌతిక తత్వాలు భగవానుని న్యూన శక్తి. నిద్రాణ స్థితిలో ప్రతిదీ కృష్ణునిలోనే నిలిచి ఉంటుంది. భౌతిక ప్రకటము యొక్క విశ్లేషణాత్మక అధ్యయనముచే దేవాదిదేవుడగు శ్రీకృష్ణుని స్థుతిని దేవతలు కొనసాగించారు. ఈ భౌతిక ప్రకటము ఏమిటని ప్రశ్నిస్తే ఇది వృక్షము వంటిదని చెప్పవచ్చును. వృక్షము నేలపై నిలిచి ఉంటుంది. అదేవిధంగా దేహమనే వృక్షము ప్రకృతి అనే నేలపై నిలిచి ఉంది. కాలక్రమంలో చెట్టు చివరగా కొట్టివేయబడుతుంది. కాబట్టే దేహము చెట్టుతో పోల్చబడింది. చెట్టును వృక్షమని కూడా పిలుస్తారు. వృక్షము అంటే తుట్టతుదకు కొట్టివేయబడేదని అర్థం. కనుక ఈ దేహమనే వృక్షాన్ని చరమసత్యంగా స్వీకరించలేము. ఎందుకంటే అది కాల ప్రభావానికి గురి అవుతుంది. కానీ కృష్ణుని దేహం నిత్యమైనది. అతడు భౌతిక జగత్తు ప్రకటానికి పూర్వమే ఉన్నాడు. భౌతిక జగత్తు కొనసాగుతున్నప్పుడు కూడా ఉన్నాడు. భౌతిక జగత్తు లయించిన తర్వాత కూడా ఉంటాడు. అందుకే
కేవలం శ్రీకృష్ణునే పరమసత్యంగా అంగీకరింపవలసి ఉంటుంది. ప్రకృతి అనే నేలపై నిలిచిన దేహమనే వృక్ష ఉపమానాన్ని కఠోపనిషత్తు కూడా ఉదహరించింది. ఈ చెట్టుకు సుఖదుఖాలనే 2 రకాల ఫలాలు ఉన్నాయి. దేహమనే ఈ వృక్షంపై నివసించేవారు 2 పక్షులలాగా ఉన్నారు. ఒక పక్షి శ్రీకృష్ణుని హృదయస్థ రూపమైన పరమాత్ముడు, ఇంకొక పక్షి జీవుడు. జీవుడు ఈ వృక్ష ఫలాలను తింటున్నాడు. ఒకప్పుడు అతడు సుఖఫలాలను తింటాడు, మరొకప్పుడు దుఃఖ ఫలాలను అనుభవిస్తాడు. కానీ ఇంకొక పక్షి ఆత్మ సంతుష్టి కలది కనుక సుఖదుఖ ఫలాలను ఆరగించడంలో ఇష్టం చూపదు. దేహమనే వృక్షంపైనున్న ఒక పక్షి ఫలాలను తింటుంటే వేరొక పక్షి కేవలం సాక్షిగా చూస్తోందని కఠోపనిషత్ పలికింది. ఈ వృక్షమూలాలు 3 దిక్కులలో వ్యాపించి ఉంటాయి. అంటే సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలే ఈ వృక్షమూలాలు. వృక్షమూలం వ్యాపించినట్లుగా ప్రకృతి గుణ సాంగత్యముచే మనిషి సంసారాన్ని విస్తరింపచేసుకుంటాడు. ధర్మము, అర్థము, కామము, చర్మముగా మోక్షము అనేవి 4 ఫలరసములు. త్రిగుణములతో వివిధ సాంగత్యాన్ని బట్టి జీవులు నానా రకాలైన ధర్మార్థ కామ మోక్షాలను రుచి చూస్తారు. దాదాపుగా సమస్త లౌకిక కార్యము తమోగుణంతోనే కప్పబడుతుంది. ఈ భౌతిక ఫలాల రసము పంచేంద్రియముల ద్వారా గ్రహించబడుతుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలు శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పిక అనే 6 రకాలైన కొరడా దెబ్బలకు గురవుతాయి. భౌతిక దేహము త్వక్కు, రక్తము, మాంసము, మేధస్సు, ఆస్తులు, మజ్జ, వీర్యము అనే 7 పొరలచే కప్పబడి ఉంటుంది. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి ఈ వృక్షం యొక్క 8 శాఖలు. 2 కళ్ళు, 2 నాసికారంధ్రములు, నోరు, ఉపస్థము, గుదము అనేవి ఈ దేహమునకు 9 ద్వారములు. ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము వంటి 10 రకాలైన వాయువులు ఈ దేహంలో చరిస్తుంటాయి. ఇప్పుడు వివరించినట్లుగా ఈ వృక్షముపై కూర్చుని ఉన్నట్టి 2 పక్షులలో ఒకటి జీవుడు, ఇంకొకటి హృదయస్థ పరమాత్ముడు. ఇచట వర్ణింపబడిన భౌతిక జగత్తునకు మూల కారణము భగవంతుడే. భౌతిక జగత్తు యొక్క త్రిగుణ పాలన కొరకు స్వయంగా భగవంతుడే విస్తరిస్తాడు. విష్ణువు సత్వగుణాధిపతి కాగా బ్రహ్మదేవుడు రజోగుణమునకు, శివుడు తమోగుణమునకు అధిపతులు. రజోగుణము ద్వారా బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు. సత్వగుణము ద్వారా విష్ణు భగవానుడు దీనిని పోషిస్తాడు. తమోగుణము ద్వారా శివుడు దీనిని లయింపచేస్తాడు. సమస్త సృష్టి చరమముగా భగవంతుని యందే నెలకొని ఉంటుంది. సృష్టి స్థితిలయలకు అతడే కారణము. సమస్త సృష్టి లయించినప్పుడు సూక్ష్మ రూపంలో అది భగవచ్చక్తిగా అతని దేహంలోనే నిలిచి ఉంటుంది. ఈ జగత్తు యొక్క పోషణ కొరకే దేవాదిదేవుడగు శ్రీకృష్ణుడు అవతరించబోతున్నాడు. నిజానికి పరమ కారణము ఒక్కటే అయినను త్రిగుణములచే మోహితులైన అల్పబుద్ధులు ఈ భౌతిక జగత్తు వివిధ కారణాల చేత ప్రకటమైనట్లుగా చూస్తారు. కానీ బుద్ధిమంతులైన వారు దీనికి శ్రీకృష్ణుడొక్కడే కారణమైనట్లు చూడగలరు అని దేవతలు స్తుతించారు. ఈశ్వరః పరమః కృష్ణః సర్వకారణ కారణం. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికై నియమింపబడిన ప్రతినిధి. విష్ణువు పోషణ కొరకై ఉన్నట్టి కృష్ణాంశ. శివుడు విలయం కొరకు ఉన్నట్టి శ్రీకృష్ణ నిస్తారము. దేవా, నీ నిత్యమైన రూపాన్ని తెలుసుకోవడం అత్యంత కఠినము. జనసామాన్యము నీ అసలైన రూపాన్ని తెలుసుకోవడానికి అసమర్థులు కనుకనే నీ మూల రూపాన్ని ప్రదర్శించడానికి నీవు స్వయంగా అవతరిస్తున్నావు. నీ వివిధావతారములను జనులు ఏదో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు. కానీ ద్విభుజధారి అయి మానవులలో ఒకనిగా చరించే నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడంలో
వారు విభ్రమకు లోనవుతారు. ఈ నిత్య రూపము భక్తులకు నిరంతరము వృద్ధి చెందే దివ్యానందమును వసగగా అభక్తులకు అతి ప్రమాదకరమై ఉంటుంది అని దేవతలు స్తుతించసాగారు. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు సాధువులకు పరమ ప్రియమైనవాడు. కానీ దానవులకు ఈ రూపము అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించేది దానవ సంహారానికి కూడా అయి ఉంటుంది. అంటే ఆ దేవాది దేవుడు ఏకకాలంలో భక్తులకు ఆనందకారకుడు, దానవులకు ప్రమాదకరుడు అయి ఉంటాడు. కమలనయన, విశుద్ధ సత్వగుణానికి నీవే మూలము. నీ పాదపద్మ దివ్య ధ్యానములో నెలకొని ఆ విధంగా నీ చింతనమందే లగ్నమైనట్టి పలువురు సాధువులు ప్రకృతిచే సృష్టించబడిన సంసార మహాసాగరాన్ని అవలీలగా దూడపాదముద్రలోని జలముగా మార్చివేయగలిగారు. పాదపద్మాలు మొదలుకొని భగవంతునిపై మనసు లగ్నం చేయడమే ధ్యానం యొక్క ప్రయోజనము. కేవలం భగవత్ పాదపద్మ ధ్యానం చేత సంసార మహాసాగరాన్ని సాధుజనులు ఎటువంటి కష్టం లేకుండా దాటగలుగుతారు. ఓ స్వప్రకాశుడా, నీ పాదపద్మములనే దివ్యనౌక సహాయంతో అవిద్యా సాగరాన్ని దాటినట్టి సాధు పురుషులు ఆ నావను తీసుకొని వెళ్ళిపోలేదు. అది ఇంకా ఈ తీరంలోనే ఉన్నది. మనిషి నదిని దాటినప్పుడు నావ కూడా నది యొక్క ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా అతడు తన గమ్యాన్ని చేరినప్పుడు అదే నావ ఇంకనూ ఈ ప్రక్కనే ఉన్నట్టి వారికి ఏ విధంగా లభ్యమై ఉంటుంది? భగవత్ పాద పద్మనౌక తీసుకొని పోబడలేదంటూ దేవతలు తమ స్తుతిలో పలుకుతూ ఈ జటిలమైన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సంసార సాగర తరణం చేసినప్పుడు విశుద్ధ భక్తులు నావను తమ వెంట తీసుకొని పోని కారణంగానే ఆ సాగరానికి ఈ తీరంలోనే ఇంకనూ ఉన్నట్టి భక్తులు దానిని దాటగలుగుతున్నారు. అంటే కేవలం ఆ నావను దరిచేరినంత మాత్రముననే అవిద్యాసాగరము దూడపాద ముద్రలోని జలమంతగా తగ్గిపోతుంది. కాబట్టి ఆవలి ఒడ్డును చేరడానికి భక్తులకు నావను తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు. అవలీలగా వారు ఆ జలాన్ని దాటగలుగుతున్నారు. సాధుజనులు బద్ధజీవుల పట్ల కరుణ కలిగి ఉంటారు కనుకనే ఆ నావ ఇంకను ఈ ప్రక్కనే ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే మనిషి భగవత్పాద పద్మాలను ఎప్పుడైనా ధ్యానించవచ్చును. ఆ విధంగా చేయడం ద్వారా అతడు సంసార మహాసాగరాన్ని దాటగలుగుతాడు. ధ్యానం అంటే భగవత్పాద పద్మాలపై మనసు సంలగ్నం చెందడం. పాదపద్మాలు భగవంతునికి సూచకము. కానీ నిరాకారవాదులు భగవత్పాద పద్మాలను గుర్తించరు. తత్కారణంగా నిరాకారమే వారి ధ్యాన లక్ష్యమై ఉంటుంది. ఏదో శూన్యాన్ని, నిరాకారాన్ని ధ్యానించడంలో ఇష్టత కలిగిన వ్యక్తులు అవిద్యాసాగరాన్ని దాటలేరంటూ దేవతలు తమ పరిపక్వమైన తీర్పును తెలియజేశారు. అటువంటి వ్యక్తులు కేవలం తాము ముక్తులమైనామని కల్పనం చేస్తారు. ఓ అరవిందాక్షుడా, నీ పాదపద్మ ధ్యానాన్ని చేయని కారణంగా వారి బుద్ధి కలుషితమైంది. ఈ ఉపేక్షకు ఫలితంగా నిరాకారవాదులు తాము తాత్కాలికంగా నిరాకారానుభూతి స్థితి వరకు ఎదిగినప్పటికీ తిరిగి బద్ధజీవన స్థితికే పతనం చెందుతారు. బ్రహ్మ తేజస్సులో లేదా నిరాకార బ్రహ్మములో లీనమవడానికి నిరాకారవాదులు కఠోరమైన తపస్సులు చేస్తారు. కానీ వారి మనస్సులు భౌతిక కల్మషము నుండి విడివడి ఉండవు. వారు కేవలము భౌతిక ఆలోచన పద్ధతులను నిరాకరించడానికి ప్రయత్నించారు. అంత మాత్రం చేత వారు ముక్తులైనారని అర్థం కాదు. అందుకే వారు పతనం చెందుతారు. నిరాకారవాది తన చర్మ లక్ష్యానుభూతికి తీవ్రమైన క్లేశాన్ని అనుభవించవలసి ఉంటుందని భగవద్గీతలో చెప్పబడింది. భగవద్భక్తి లేనిదే మనుజుడు కామ్యకర్మ బంధము నుండి ముక్తిని సాధించలేడని శ్రీమద్ భాగవత ఆరంభంలో కూడా చెప్పబడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఉంది. భాగవతంలో నారదముని చెప్పిన మాట ఉంది. ఇక్కడ దీనిని దేవతలు కూడా ధ్రువపరుస్తున్నారు. భక్తి
భక్తి యోగాన్ని చేపట్టని వారులు, చర్మజ్ఞాన ప్రయోజనాన్ని పొందని వారు మరియు నీ అనుగ్రహాన్ని బడయని వారు అవుతారు. నిరాకారవాదులు తాము ముక్తులమైనామని తలుస్తారు, కానీ వారికి నిజంగా భగవంతుని పట్ల ఎటువంటి ఆదరభావం ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తులోనికి వచ్చినప్పుడు భౌతిక దేహాన్ని స్వీకరిస్తాడని వారు తలుస్తారు. అందువలన ఆ దేవాది దేవుని దివ్య శరీరాన్ని ఉపేక్షిస్తారు. అవజానంతి మాం మూఢాః అని ఈ విషయం భగవద్గీతలో ద్రోపరపబడింది. కామాన్ని జయించి మోక్షస్థితి వరకు ఎదిగినప్పటికీ నిరాకారవాదులు పతనం చెందుతారు. కేవలం జ్ఞాన సముపార్జనలోనే నెలకొని భగవద్భక్తిని చేపట్టని వారు వాంఛిత ఫలాన్ని సాధించలేరు. వారు చేపట్టిన కష్టమే వారు సాధించేది, అంతకన్నను ఏదీ లేదు. బ్రహ్మానుభూతియే సర్వస్వం కాదని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. భౌతిక ఆసక్తి అనాసక్తి లేకుండా ప్రసన్నాత్ముడు కావడానికి, సమదర్శన స్థితిని సాధించడానికి మనిషికి బ్రహ్మానుభూతి తోడ్పడుతుంది. కానీ ఈ స్థితి తర్వాత అతడు తప్పకుండా భక్తి యోగాన్ని చేపట్టాలి. బ్రహ్మభూత స్థితికి చేరిన తరువాత మనిషి భక్తి యోగాన్ని చేపట్టినప్పుడు భగవత్ సాంగత్యంలో శాశ్వత నివాసానికై భగవద్ రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. భక్తి యోగ ఫలితం ఇదే. భగవద్భక్తులు ఎన్నడూను నిరాకారవాదులలాగా పతనం చెందరు. ఒకవేళ వారు పతనం చెందినప్పటికీ భగవంతుని ప్రేమానురక్తులై ఉంటారు. భక్తి యోగ పథంలో వారికి ఎన్ని అవరోధాలు ఎదురైనా నిర్భయంగాను సరళంగాను వారు వాటిని అధిగమిస్తారు. తమను శ్రీకృష్ణుడు సర్వదా రక్షిస్తాడని శరణాగత భావ కారణంగా వారు నిశ్చయులై ఉంటారు. నా భక్తులెన్నడూ నశింపరు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసే ఉన్నాడు. దేవా, ఈ భౌతిక జగత్తులోని సకల జీవుల శ్రేయస్సు కొరకే నీవు నిత్య సత్వ గుణరూపమైన నీ ఆది విశుద్ధ రూపంలో అవతరించావు. నీ ఆవిర్భావం వలన లాభమును పొంది వారందరూ నీ స్వరూపమును స్వభావమును సులభంగా తెలుసుకోగలుగుతారు. 4 ఆశ్రమములకు చెందిన జనులు అంటే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు నీ ఆవిర్భావముల వలన లాభాన్ని పొందగలుగుతారు అని దేవతలు స్తుతించసాగారు. ప్రభు మాధవ, నిరాకారవాదులు తమ ఉన్నత పదము నుండి పతనం చెందినట్లుగా నీ సేవారతులైన భక్తులు తమ మహోత్కృష్ట పదము నుండి పతనం చెందరు. నీచే రక్షింపబడిన వారై భక్తులు ముక్తి పదంలో సర్వదా అవరోధాలను కలిగించే పలువురు మాయా సేనాధిపతుల తలల మీదుగా ప్రయాణించగలుగుతారు. దేవా, జీవుల లాభం కొరకే నీవు నీ నిత్య ఆధ్యాత్మిక రూపంలో అవతరిస్తావు. తద్వారా వారు నిన్ను ముఖాముఖి చూడగలిగి వేదక్రియలు, ధ్యానము, శాస్త్రోక్తమైన భక్తియోగం ద్వారా అర్చింపగలుగుతారు. దేవా, నీ స్థితిని గురించిన సమస్తమైన అజ్ఞానమయ కల్పనలను నశింపచేసే సచ్చిదానందమయ రూపంలో నీవు ప్రకటం కానిచో జనులందరూ తమ గుణాలను అనుసరించి నిన్ను ఊహించుకునేవారు. శ్రీకృష్ణుని ఆవిర్భావము భగవంతుని గురించిన సమస్తమైన కాల్పనిక రూప వర్ణనకు చక్కని సమాధానం వంటిది. ప్రతి ఒక్కడు తన గుణాలను అనుసరించి భగవద్ రూపాన్ని ఊహించుకుంటాడు. భగవంతుడు పురాతనుడు అని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. అందువలన ఒక వర్ణానికి చెందిన ధార్మికులు భగవంతుడు ముసలివాడని ఊహిస్తూ అతనిని వయోవృద్ధునిగా చిత్రీకరిస్తారు. కానీ అదే బ్రహ్మ సంహితలోని ఈ భావన ఖండించబడింది. దేవాది దేవుడు జీవులందరిలోనూ పురాతనుడు అయినప్పటికీ నవ యవ్వన రూపాన్ని కలిగి ఉంటాడు. ఈ సందర్భంలో శ్రీమద్ భాగవతం నందు విజ్ఞానమజ్ఞానాభితాపమర్జనం అని చెప్పబడింది. విజ్ఞానం అంటే భగవంతుని గురించిన దివ్యమైన జ్ఞానం. దీనికి అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా అర్థం ఉంది. కృష్ణ పరమగు జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో తెలిపినట్టుగా దివ్య జ్ఞానాన్ని అవరోహణ పద్ధతిలో గురు శిష్య పరంపరా రూపంలోనే స్వీకరించాలి. బ్రహ్మ సంహిత అనే గ్రంథము విజ్ఞానము,
అది బ్రహ్మదేవునికి అనుభూతమైంది. ఆ రీతిగా అతడు ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుని రూపలీలలను వర్ణించాడు. ఈ జ్ఞానము అజ్ఞానభిదాపమార్జనం, అజ్ఞానంతో చేసే అన్ని రకాలైన కల్పనలను నశింపచేసేది అని చెప్పబడుతుంది. జనులు భగవద్రూపాన్ని గురించి ఊహాగానాలు చేస్తారు. వారి కల్పనలలో భగవంతుడు ఒకప్పుడు రూపసహితుడు, మరొకప్పుడు రూపరహితుడు అయి ఉంటాడు. కానీ బ్రహ్మ సంహితలో చెప్పబడిన శ్రీకృష్ణుని గురించిన వర్ణన విజ్ఞానము అనబడుతుంది. బ్రహ్మదేవునిచే వసకుపడిన అట్టి శాస్త్రీయమైన అనుభవపూర్వకమైన జ్ఞానము శ్రీ చైతన్యులచే అంగీకరించబడింది. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. కృష్ణుని రూపము, అతని మురళి, అతని దేహఛాయ అన్నీ కూడా సత్యమే. విజ్ఞానం అనేది అన్ని రకాలైన కాల్పనిక జ్ఞాన విషయాలను పరాజితము చేస్తుందని ఇచ్చట చెప్పబడింది. కనుక కృష్ణునిగా నీ అవతరణం జరగకపోతే అజ్ఞానభిదాపమార్జనము అంటే కాల్పనిక జ్ఞానమనే అవిద్య యొక్క వినాశము గాని విజ్ఞానానుభూతి గాని కలిగేది కాదు. వేరే విధంగా చెప్పాలంటే నీ అవతరణం యొక్క కాల్పనిక జ్ఞానమనే అవిద్యను నశింపజేసి బ్రహ్మదేవుని వంటి ప్రామాణికుల నిజానుభవ జ్ఞానాన్ని సుస్థాపితం చేస్తుంది. గుణప్రభావితులైన జనులు తమ గుణాలను అనుసరించి భగవద్రూపాన్ని ఊహించుకుంటారు. ఈ ప్రకారంగా భగవంతుడు పలు రీతులలో వర్ణింపబడినను నీ ఆవిర్భావము భగవంతుని నిజమైన రూపమేమిటో నిర్ణయిస్తుంది. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణయుతమైన భౌతిక రూపాన్ని స్వీకరిస్తాడని తలచడమే నిరాకారవాదులు చేసే పెద్ద పొరపాటు. నిజానికి కృష్ణ రూపము లేదా నారాయణుని రూపము భౌతిక భావనకు పరమైనది. గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరోవ్యక్తాత్ అని అంగీకరించారు. భౌతిక జగత్తు అవ్యక్తముచే అంటే నిరాకారముచే సృజింపబడింది. కానీ శ్రీకృష్ణుడు అట్టి భౌతిక భావనకు పరమైనవాడు. ఇది శ్రీమద్ భాగవతంలో శుద్ధ సత్వము అని వర్ణించబడింది. అతడు భౌతిక సత్వగుణానికి చెందినవాడు కాడు, దానికి పరమైనవాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవా, వివిధ అవతారాలను స్వీకరించినప్పుడు నీవు ఆయా పరిస్థితులను బట్టి వివిధ నామరూపాలను స్వీకరిస్తావు. పరమాకర్షకుడవు కనుక నీ నామము శ్రీకృష్ణుడు. నీ దివ్య సౌందర్యము కారణంగా నీవు శ్యామ సుందరుడవని పిలువబడతావు. శ్యామ అంటే నలుపు అయినను లక్షలాది మన్మధుల కన్నను నీవు అతి సుందరుడవు. నల్లని మేఘవర్ణముతో గోచరించినప్పటికీ దివ్యమగు పరతత్వమువు కనుక నీ సౌందర్యము మన్మధుని కోమలమైన దేహము కన్నను అనేక రెట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు కనుక నీవు గిరిదారి అని పిలువబడతావు. నందమహారాజుకు లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రుడివి అయినందున నీవు నందనందన, దేవకీ నందన, వసుదేవనందన అని పిలువబడతావు. నిరాకారవాదులు నిన్ను లౌకిక దృష్టితో చూచడి కారణంగా నీకు పలునామాలు లేదా రూపాలు గుణకర్మలను అనుసరించి ఇవ్వబడ్డాయని తలుస్తారు. ప్రభు, నీ దివ్య స్వభావాన్ని, రూపాన్ని, కర్మలను మానసిక కల్పన ద్వారా అధ్యయనం చేయడం సరి అయిన అవగాహన పద్ధతి కాదు. మనిషి స్వయంగా భక్తి యోగంలో నెలకొనాలి. అప్పుడే అతడు నీ దివ్య స్వభావాన్ని, దివ్య నామరూప గుణాలను అర్థం చేసుకోగలుగుతాడు. నిజానికి నీ పాదపద్మ సేవ పట్ల కొద్దిగా రుచి కలిగిన వాడే నీ దివ్య స్వభావాన్ని, రూపగుణాలను తెలుసుకోగలుగుతాడు. ఇతరులు కోట్ల కొలది సంవత్సరాలు కల్పనం చేసినప్పటికీ కించత్తైనను నీ అసలైన స్థితిని గురించి తెలుసుకోలేరు. వేరే విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుని యథార్థమైన రూపము యోగమాయా తెరచే కప్పబడి ఉంటుంది కాబట్టి అభక్తులు ఆ దేవాది దేవుని తెలుసుకోలేరు. ఈ విషయం భగవద్గీతలో నాహం ప్రకాశః సర్వస్య
అని ద్రోపరపబడింది. నేను ఎల్లరకు వ్యక్తము కాను అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగంలో నిలిచి ఉన్నప్పుడు అందరూ అతన్ని చూశారు, కానీ ప్రతి ఒక్కరూ అతన్ని దేవదేవుడని తెలుసుకోలేకపోయారు. అయినప్పటికీ అతని సన్నిధిలో మరణించిన వారందరూ భవబంధ విముక్తులై ఆధ్యాత్మిక జగత్తును చేరుకున్నారు. దేవా, నీ నామము నీ రూపముతో సమానమని నిరాకారవాదులు అభక్తులు ఎరుగజాలరు. భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతని నామరూపాలకు భేదం లేదు. భౌతిక జగత్తులో రూపానికి నామానికి భేదం ఉంటుంది. మామిడి పండుకు దాని పేరుకు భేదం ఉంటుంది. అంటే మామిడి పండు అని పలకడం చేత మామిడి పండు రుచి అర్థం కాదు. కానీ శ్రీకృష్ణుని నామరూపాలకు భేదం లేదని ఎరిగిన భక్తుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణనామాన్ని జపిస్తూ సర్వదా కృష్ణ సాంగత్యాన్ని అనుభూతమునర్చుకుంటాడు. భగవంతుని గురించిన పూర్ణ జ్ఞానంతో పురోగమించిన వారి కొరకే శ్రీకృష్ణుడు తన దివ్యలీలలను ప్రదర్శిస్తాడు. అటువంటి వారు ఆ భగవల్లీలను తలుస్తూ పూర్ణ లాభాన్ని పొందవచ్చును. భగవంతుని నామరూపాలకు తేడా లేదు కాబట్టి అతని దివ్యలీలలకు రూపానికి కూడా భేదం లేదు. అల్పజ్ఞులగు జనుల కొరకే వ్యాసదేవుడు మహాభారతాన్ని రచించారు. దానిలో శ్రీకృష్ణ భగవానుని భిన్నమైన కార్యకలాపాలు వర్ణించబడ్డాయి. మహాభారతం ఒక ఇతిహాసం. శ్రీకృష్ణుని దివ్యకర్మలను అధ్యయనం చేయడం ద్వారా, వినుట ద్వారా, స్మరించుట ద్వారా అల్పబుద్ధులైన జనులు క్రమంగా విశుద్ధ భక్తుల స్థాయికి చేరుకోగలుగుతారు. శ్రీకృష్ణుని దివ్య పాదారవింద స్మరణలో సదా లగ్నమై ఉండేవారు, పూర్ణకృష్ణ భక్తి భావనలో భక్తి యోగంలో నెలకొనేవారు అయిన విశుద్ధ భక్తులను భౌతిక జగత్తులో ఉన్నవారుగా భావించకూడదు. తనువు, మనస్సు, వాక్కుతో సర్వదా కృష్ణ భక్తి భావనలో నెలకొనే వారిని జీవన్ముక్తులుగా భావించాలి. భగవద్భక్తిలో నెలకొనిన వారు అదివరకే భౌతిక స్థితిని దాటినట్టి వారని భగవద్గీత ఈ విషయాన్ని ధ్రువపరిచింది. జీవిత చర్మ లక్ష్యాన్ని అనుభూతమునర్చుకునే అవకాశాన్ని భక్తులు, అభక్తులు ఇరువురికి ఇవ్వడానికే శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. భక్తులు అతన్ని నేరుగా దర్శించి పూజించే అవకాశాన్ని పొందుతారు. ఆ స్థాయిలో లేనట్టి వారు ఆ దేవదేవుని కర్మలతో పరిచయాన్ని పొంది ఆ విధంగా అదే స్థాయికి చేరుకోగలుగుతారు. ప్రభు, పరమ నియామకుడా, నీవు ధరణిపై అవతరించినప్పుడు కంసజరాసందాది దానవులు నశిస్తారు. ప్రపంచంలో శుభం వెల్లివిరుస్తుంది. నీవు ధరణిపై నడిచినప్పుడు ధ్వజ వజ్రాంకితమైన నీ పాదపద్మ చిహ్నములు నేలపై గోచరిస్తాయి. ఆ విధంగా నీవు ధరణిని, ఆ చిహ్నములను దర్శించే స్వర్గవాసులమగు మమ్ము అనుగ్రహిస్తావు. దేవా, నీవు పుట్టుకలేనివాడవు కనుక నీ ఆనందమయ లీలలు తప్ప నీ ఆవిర్భావానికి వేరొక కారణము మాకు గోచరించడం లేదు. భగవదవతారానికి భగవద్గీతలో కారణం చెప్పబడినప్పటికీ, అంటే భక్తులను రక్షించి అభక్తులను నశింపచేయడానికే భగవంతుడు అవతరిస్తాడు అని చెప్పబడినప్పటికీ, నిజానికి అతడు తన భక్తులతో వినోదపూర్ణ సమాగమనానికే అవతరిస్తాడు కానీ అభక్తులను నశింపచేయడానికి కాదు. ఎందుకంటే ప్రకృతి యొక్క చిన్న కాలితాపుతోనే అభక్తులు నశించిపోతారు. ప్రకృతి యొక్క కార్యకారణాలు అంటే సృష్టి, స్థితి, లయలు అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. నీ నామము సాక్షాత్తుగా నీవు అభిన్నము కనుక భక్తులు కేవలం నీ నామాన్ని ఆశ్రయించి పూర్ణ రక్షణను పొందుతారు. భక్త రక్షణము, అభక్త వినాశము నిజానికి భగవంతుని కార్యం కానే కాదు. కేవలం తన దివ్యానందం కొరకే అతడు అవతరిస్తాడు. అతని అవతరణకు వేరొక కారణమే లేదు. ప్రభు, నీవు యదుశ్రేష్ఠునిగా అవతరిస్తున్నావు. నీ పాద పద్మాలకు మా వందనములు. ఈ అవతారానికి పూర్వము నీవు మత్స్యావతారము, హయగ్రీవ అవతారము,
కూర్మావతారము, నృసింహావతారము, వరాహావతారము, హంసావతారము, రామావతారము, పరశురామావతారము వంటి ఎన్నో అవతారములను ధరించావు. భక్తుల రక్షణార్థమే నీవు ఆ రీతిగా అవతరించావు. స్వయం భగవానునిగా ప్రస్తుత అవతారంలో కూడా ముల్లోకాలలో మాకు రక్షణనొసిగి మా శాంతిమయ జీవన నిర్వహణలోని అడ్డంకులను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాము. తల్లి దేవకి, దేవాది దేవుడు తన అంశలతో పాటు నీ గర్భమునందు అవతరింపనున్నాడు. ఆదిదేవుడైన అతడు మా సంక్షేమమునకే అవతరిస్తున్నాడు కనుక భోజరాజైన నీ సోదరునికి నీవు భయపడనవసరం లేదు. ఆదిదేవుడు నీ తనయుడైన శ్రీకృష్ణుడు పుణ్య యదువంశ రక్షణకే ఆవిర్భవించనున్నాడు. అతడు ఒంటరిగా కాకుండా ప్రధానాంశయైన బలదేవునితో పాటు అవతరిస్తాడు. కంసుడు అదివరకే పలువురు సంతానాన్ని వధించియున్న కారణంగా దేవకీదేవి అతని పట్ల మిక్కిలి పీతురాలై ఉన్నది. కృష్ణుని గురించి ఆమె ఎంతో వ్యాకులపడింది. ఆమె పుత్రుడు కంసునిచే వధింపబడతాడంటూ భయపడవద్దని ధైర్యం చెప్పడానికి, శాంతిపరచడానికి తమ పత్నులతో పాటుగా దేవతలు తరచూ దేవకిని సందర్శించేవారని విష్ణు పురాణంలో చెప్పబడింది. ఆమె గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించడం కొరకే కాకుండా విశేషంగా యదువంశ ప్రయోజనాలను కాపాడడానికి, ముఖ్యంగా దేవకీ వసుదేవులను రక్షించడానికి ఆవిర్భవింపవలసి ఉంది. శ్రీకృష్ణుడు వసుదేవుని మనసులో నుండి దేవకీ మనసులోనికి చేరి పిదప ఆమె గర్భంలో ప్రవేశించాడని తెలుసుకోవాలి. ఈ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణ జనని దేవకీదేవిని అర్చించారు. ఈ విధంగా భగవంతుని దివ్య రూపాన్ని స్తుతించిన తర్వాత దేవతలందరూ బ్రహ్మ రుద్రులను ముందుంచుకొని తమ స్వర్గలోకానికి వెళ్ళారు. ఇంతటితో గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట అను 2వ అధ్యాయము సమాప్తము. శ్రీకృష్ణ లీలలు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ జననం గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.